చేయాలి అని ఎవరు చెప్పిండ్రు? నరేందర్ రెడ్డి చెప్పిండు. మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు జైల్లో ఉన్నాయన, చర్లపల్లి జైల్లో ఉన్నాయన. ఆయనకి ఎవరు చెప్పిర్రు? కేటీఆర్ చెప్పినట్టు ఏమన్నా చేయి, ఎట్లన్నా చేయి, నేను చూసుకుంటా అని చెప్పి కేటీఆర్ చెప్పబట్టుకనే ఆ విషయం నరేందర్ రెడ్డి కూడా చెప్పిండు. నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ కూడా మీకు సపోర్ట్ గా ఉంటాడు అన్న విషయాన్ని ఇంతకు ముందే మీరే చూపించారు. మీరు మాట్లాడినట్టు ఆ రికార్డు బట్టబయలు చేయమనండి. అంటే నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారు చెప్పినట్టు వీళ్ళ దగ్గర రికార్డు ఉంది కదా, ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు కదా, ఇప్పుడే మళ్ళొకసారి చూడలేనట్టు మళ్ళొకసారి డిస్ప్లే చూపెట్టండి. నరేందర్ రెడ్డి చెప్పి ఒక నిమిషం మహేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం చూస్తారా? మా వాళ్ళు బయట ప్లే చేస్తారు. నరేందర్ రెడ్డి గారు 3 రెట్లు, ఒక్కొక్క నిమిషం దానికి 3 రెట్లు చేయాలి. ముఖ్యమంత్రి వచ్చినా, కలెక్టర్ వచ్చినా. సార్ అంటే మహేష్ రెడ్డి గారు రీసెంట్గా పట్నం నరేందర్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. యాక్చువల్లీ ఆయన అన్న దాంట్లో ఆ కామెంట్ ఉంది. ఒకసారి మీకు అవగాహన కోసం ఒకసారి ప్లే చేస్తాం. 1 మినిట్ వెయిట్ చేయండి, మా వాళ్ళు అది ప్లే చేస్తారు. ఆయన ఏమంటారంటే, ఎవరు వచ్చినా సరే, మంత్రి వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, కలెక్టర్ వచ్చినా తరిమి కొట్టండి, మీకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మీకు అండగా ఉంటారంటూ డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే ప్రొవోక్ చేస్తున్నట్టుగా ఉంది. అది ఒకసారి ఇగో మాటల్లో మాట్లాడిన అన్ని కూడా కావు. అది ఏదో సందర్భంలో మాట్లాడిన దాన్ని మీరు పెట్టి సోషల్ మీడియాలో పెట్టి మాట్లాడింది కదా చెయ్యండి అని ఒక దాన్ని ఊకే చెప్తే అది నిజం అయిపోతుంది. అర్థమైందా? ఎవరు కూడా పోయి ఇప్పుడు ఇవన్నీ బదులు వాళ్ళు రైతులను కన్విన్స్ చేసి మంచి పరంగా రైతులకు ఇబ్బంది లేకుండా భూసేకరణ ఎందుకు చేస్తారు? నిన్న కలెక్టర్ వచ్చింది అందుకే కదా సార్. అంటే నిన్న కలెక్టర్ వచ్చింది అందుకే ఎక్కడ ప్రజాభిషేకం ఎక్కడ కానటువంటి సంఘటన చచ్చిపోతుంది. ఇప్పటికల్లా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుండే. అది కావాలంటే కుట్ర చేసిర్రు. ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు? వాళ్ళ అభ్యంతరాలు ఏమైనా ఉంటే లిఖితపూర్వకంగా ఇస్తే రికార్డు చేసి దానిపైన నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భూమి లేని కార్యకర్తలు, భూమి లేని వాళ్ళు ఇవ్వనికే రెడీ ఉన్నారా? అడిగి మెప్పించి ఒకవేళ రైతులు ఇష్టం ఉంటే తప్పకుండా భూమి తీసుకొని మీరు పరిశ్రమ పెట్టండి. అది కూడా మీ చేతిలో ఉన్నది కాబట్టి మళ్ళొకసారి చేయండి. అప్పుడు ప్రజలు ఏం మాట్లాడతారో దాన్ని గమనించి వాళ్ళని ఎట్లా మెప్పిస్తారో గమనించకుండా రాళ్ళు రప్పలేసి కొడితే అది ఏమన్నట్టు? అది గమనించడానికే కలెక్టర్ గారు వచ్చారు, గమనించడానికే వెంకటరెడ్డి గారు వచ్చారు, గమనించడానికే నాయక్ గారు వచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? అది గమనించడానికే. గమనించకుండా రాళ్ళు రప్పలు కొడవలు కట్టెలు పెట్టి నెత్తుల మీద వేసుకుంటా గమనించమంటే ఎట్లా వెళ్ళి గమనిస్తారు? మహేష్ రెడ్డి గారు అల్టిమేట్గా ఫైనల్గా ఒకసారి కన్క్లూజన్ ఇస్తారా మహేష్ రెడ్డి గారు? ఇప్పుడు అల్లుడు అంటే సీఎం గారి సంఘటన మేము అందరం కూడా ఖండిస్తున్నాము. కానీ ఈ సంఘటన తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, ఇది నరేందర్ రెడ్డి చేసిందని ఏదైతే ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసిందో దాన్ని ఖండిస్తున్నాము. దాన్ని పెట్టి అలా కేటీఆర్ గారి పేరు కూడా రిమాండ్ రిపోర్ట్ లో పెట్టడం కూడా ఖండిస్తున్నాము. మేము రైతుల పక్షాన పోరాడడానికే 100% తయారుంటాం. తప్పకుండా వారికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. అవసరమైతే ఏం చేయనికే కూడా మేము ముందుకెళ్తాం. తప్పకుండా మళ్ళొకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. వారి సొంత నియోజకవర్గం మళ్ళీ ఒకసారి వారు రైతులందరినీ పిలిచి మళ్ళొకసారి ప్రజాభిప్రాయ సేకరణ చేసి వాళ్ళకి ఏం నష్టం కాకుండా వాళ్ళు తప్పకుండా హర్షిస్తామండి. ఖచ్చితంగా మేము రైతుల పక్షాన పోరాడతాం. చివరికి ఒక్క మాట సార్, ఒక్క మాట మహేష్ రెడ్డి గారు. అంటే ఇదంతా ఓకే, మీరు అన్న అలిగేషన్స్ కరెక్ట్ అయి ఉండొచ్చు, మీరు అన్నట్టు మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ, మీరు అన్నట్టు రైతులను పిలిచి ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఒప్పించి తీసుకోవచ్చు, ఇవన్నీ ఓకే. కానీ కేటీఆర్ గారు చేసిన కామెంట్ ఏంటంటే, సీఎం గారి అల్లుడు సత్యనారాయణ రెడ్డి ఫార్మా కంపెనీ కోసమే భూములు తీసుకుంటున్నారన్న అలిగేషన్ అనేది బేస్లెస్ కదా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. అవునండి. వాళ్ళు ఇప్పుడు ఆ పరిశ్రమలు పెట్టడానికే వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు అనేది అందరికి కూడా తెలుసు. రేపు పొద్దుగాల మీరు ల్యాండ్ అక్విజిషన్ ఒకసారి మీరు మ్యూట్లోకి వెళ్ళింది సార్, మ్యూట్లోకి వెళ్తోంది మీది.